హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జ్యోతి. నార్మల్ గా ఎవరికైనా సరే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఒక కంపెనీ లేదంటే ఒక ఇండస్ట్రీ అండ్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలనుకున్నా, సో గవర్నమెంట్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఏమైనా ల్యాండ్ ఇష్యూస్ వచ్చినా అండ్ ప్రోడక్ట్ కి సంబంధించి ఇట్లా చాలా రకాల డౌట్స్ ఉంటాయి అండ్ అలాగే చాలా భయపడుతూ కూడా ఉంటారు అసలు ఎట్లా స్టార్ట్ చేయాలని. సో ఇలాంటి డౌట్స్ అన్నిటికీ క్లారిఫై చేయడానికి ఈ రోజు ఒక మంచి సొల్యూషన్ తోటి నేను మీ ముందుకు వచ్చాను. సో మనతో పాటు వీటి గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి శ్రీనివాస్ రెడ్డి గారు, అడ్వకేట్ అండ్ అలాగే బిజినెస్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ రోజుల్లో నిజంగా చాలా మంది బిజినెస్ చేద్దాం అని అనుకుంటూ వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ లేక స్టాప్ అయిపోయి నార్మల్ గా జాబ్స్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అసలు అలాంటి వాళ్ళకి మీరేం అడ్వైస్ చేస్తారండి? ఇప్పుడు ఎలా ఉంటుందంటే మేడం, ఎవరైనా ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే స్మాల్ స్కేల్, మీడియం స్కేల్, లార్జ్ స్కేల్ ఉంటాయి. సో మన వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళంటే కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తారు. సో ఇందులో కూడా సర్వీస్ సెక్టార్ ఉంటుంది, అలాగే ప్రొడక్ట్ బేస్డ్ సెక్టార్ ఉంటుంది. అంటే ప్రొడక్షన్ ఉంటుంది, సర్వీస్ బేస్డ్ ఉంటుంది. ఇలా కాకుండా మార్కెటింగ్, అంటే మనం ప్రొడక్ట్ తయారు చేయము, సర్వీస్ ఇవ్వం, ఎవరిదో ప్రోడక్ట్ని మనం మార్కెటింగ్ అండ్ సేల్స్ చేస్తాం అనమాట. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఎవరైనా కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, కంపెనీ స్టార్ట్ చేయాలన్నా, ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలన్నా మెయిన్ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన లైసెన్సులు, ఎలా మనం లైసెన్సులు తీసుకోవాలి, ఎలాంటి రిజిస్ట్రేషన్స్ అవసరం అవుతాయి, అలాగే దీని ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎంత ఎస్టిమేషన్, ఎంత మన బడ్జెట్లో ఎంత తయారు చేసుకోవాలి, దాంతోపాటు బ్యాంక్ లోన్స్, దాంతోపాటు మనం ఏదైనా ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ చేసుకోవాలనుకున్నాం, ఆ తర్వాత రా మెటీరియల్, ఎక్కడ రా మెటీరియల్ దొరుకుతుంది, ఎక్కడ దీని మిషనరీ దొరుకుతుంది, దీని తర్వాత మనం మళ్ళీ దీన్ని కూడా మార్కెటింగ్ చేసుకోవాలి, బ్రాండింగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో ఇదంతా కూడా మనం ఒక సప్లై చైన్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా వాళ్ళకి ఏం చేస్తామంటే గైడ్ చేసి ఒక ప్రాజెక్ట్ తయారు చేసి వాళ్ళ కంప్లీట్గా వాళ్ళకి కావాల్సిన, వాళ్ళ స్టార్టప్లో ఎలా ఉంటుందంటే మేడం, ఎక్కడ లైసెన్స్ తీసుకోవాలి, టైం ఎక్కువ తీసుకుంటారు. అలాగే లోన్స్, క్రౌడ్ ఫండింగ్ చేసుకోవడం, వాళ్ళ ఇండస్ట్రీ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే కనుక వాళ్ళకి అమౌంట్ ఇంపార్టెంట్. దాన్ని మనం పబ్లిక్, ప్రైవేటు లేదా గవర్నమెంట్ ఆర్ బ్యాంక్స్ నుంచి ఫండింగ్ చేసుకుంటాం. ఈ విధంగా ఏంటంటే ఎవరైనా సరే సర్వీస్ సెక్టార్ కానీ, ఇండస్ట్రీ సెక్టార్ కానీ, లేదంటే మనకి ఏదైనా మార్కెటింగ్ కానీ, ఏదైనా కంపెనీ ఆర్ ఫర్మ్ ఆర్ ఎనీ ఇండస్ట్రీ అలా స్టార్ట్ చేసుకోనుకుంటే మేము వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్, ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా కూడా సబ్మిట్ చేస్తాం. సో ఇప్పుడు నార్మల్గా ఒక ప్రాజెక్ట్ అంటే గవర్నమెంట్ మనకి చాలా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో ఆ ప్రాజెక్ట్ వాళ్ళు తీసుకోవాలనుకుంటే సో దాని గురించి డీటెయిల్స్ అన్నీ మనం ఎలా తెలుసుకోవాలంటారండి? అది మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది, ఎలాంటి వాళ్ళు అర్హులు, సో లోన్ ఫెసిలిటీ ఉందా, సో ఆ జాబ్ ఎవరు చేయాలి, లైక్ అంటే అది స్టార్ట్అప్ ఎట్లా స్టార్ట్ చేయాలని డౌట్ ఉంటుంది. సో వాళ్ళకి ఏం అడ్వైస్ చేస్తారు మీరు? మెయిన్లీ ఏం లేదు మేడం, ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి బాగా డిమాండ్ ఉంది. ఇవాళ మనం ఏది చేసినా చెప్పినా ఫుడ్ ప్రాసెసింగ్ అనేది, మన ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి బాగా డిమాండ్ ఉంది. అలాగే సోలార్ పవర్కి కూడా చాలా డిమాండ్ ఉంది. అట్లాగే ఎక్స్పోర్ట్స్, మనం ఏదైనా ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం, అగ్రికల్చర్ రిలేటెడ్ వాటికి కూడా ఉంది. అలా ఫార్మా అండ్ ఆయుర్వేదిక్, ఇలా ఇండస్ట్రీస్లో మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని, మనకున్నటువంటి ఎన్విరాన్మెంటల్ బేస్ చేసుకుని మనం ప్లాన్ చేసుకుంటాం. దేనికైనా ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్ సబ్సిడీస్ ఎలా ఉంది, అంటే ఎంత సబ్సిడీస్ ఇస్తుంది, ఏ ఇండస్ట్రీస్కి అయితే ఎంత సబ్సిడీస్ ఇస్తుంది, అలాగే ఎలాంటి లైసెన్సులు కావాలి, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి పర్మిషన్ కావాలి, ఇంకా ల్యాండ్ ఏమైనా అలొకేట్ చేస్తుందా. అంటే ఇప్పుడు మనం కనుక ఇండస్ట్రీస్ కనుక తీసుకుంటే ఎంకరేజ్మెంట్ కోసం గవర్నమెంట్ కొంత ల్యాండ్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అది ఇండస్ట్రియల్ జోన్లో కానీ, ఎక్కడైతే గ్రీన్ జోన్స్ కాకుండా ఉన్న ఏరియాలో గవర్నమెంట్ అలాట్ చేస్తుంది. అవన్నీ కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ని బట్టి, ఇండస్ట్రీని బట్టి మనం గైడ్ చేస్తాం మేడం. అట్లా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఫస్ట్ ఏదన్నా మనం స్టార్ట్అప్ చెయ్యాలి అని అనుకుంటే మన చేతులతో మనం మనీ తీసుకొని స్టార్ట్ చేసి తర్వాత గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తేనే మనము అర్హత పొందుతాము అట్లా అనుకుంటూ ఉంటారు. సో మరి నిజంగానే అంటే ఫస్ట్ వాళ్ళే స్టార్ట్ చేయాలా, డైరెక్ట్ లేదంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుందంటారా? లేదు మేడం, మనము ఫస్ట్ ప్రాజెక్ట్ కానీ ఐడియా కానీ మనదే ఉంటుంది. సో ఐడియా ప్రాజెక్ట్ అనేది మనమే తయారు చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే బడ్జెటింగ్ అనేది ఎంత ఎస్టిమేషన్ అనేది మీకు ఐడియా ఉండకపోవచ్చు. సో ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అనుకోండి, 10 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇంకొక లెవెల్లో ఉందనుకో, మిషనరీ కొంచెం భారీగా వాడామనుకోండి, 50 lakhs 1 crore కూడా అవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మేడం, మనం తీసుకునేటువంటి ఏ ఇండస్ట్రీ అయినా మిషనరీ కానివ్వండి, ల్యాండ్ కానివ్వండి, ఏదైతే సబ్సిడీస్ ముందే తెలుస్తుంది అనమాట. మనకి ఇప్పుడు సోలార్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, దగ్గర 75% సబ్సిడీస్ ఉంటాయి. కొన్ని ఏంటంటే మనం స్టార్ట్ చేసిన తర్వాత లోన్లో వీవర్ వస్తుంది, అంటే లోన్ తీసుకున్న దాంట్లో గవర్నమెంట్ సబ్సిడీస్ వస్తాయి. కొంతమంది రిజర్వేషన్, అంటే SC ST కానివ్వండి, బీసీలు
లేదంటే ఉమెన్స్ ఎవరైనా స్టార్ట్ చేసిన వాళ్ళకి సమ్ రిజర్వేషన్స్, అంటే వాళ్ళ రిజర్వేషన్ బేస్ చేసుకుని కూడా సబ్సిడీస్ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే ఎంకరేజ్ చేయాలి, పలానా వర్గం కానీ పలానా వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. అదే మేడం, ఒక ఇండస్ట్రీ కానీ కంపెనీ కానీ స్టార్ట్ చేయాలి, వాళ్ళకి ఒక ఐడియా కనుక ఉంటే కంప్లీట్ గైడెన్స్ ఇస్తాం మేము. వాళ్ళకి లోన్స్ కావాలన్నా, ప్రాజెక్ట్ రిపోర్టు, మెటీరియల్, ఎక్కడ పర్మిషన్స్ తీసుకోవాలి, ఎక్కడ మనము ల్యాండ్ అనేది దొరుకుతుంది, ప్రతి ఒక్కటి కూడా మనం గైడ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఏంటంటే జస్ట్ మా దగ్గర కన్సల్ట్ అయితే చాలు, వాళ్ళకి కంప్లీట్గా గైడెన్స్ ఇస్తాము, దానికి కొంత ఛార్జెస్ చేస్తాము. సో అది ముందు మనం ఏదైతే ఉందో మాట్లాడుకొని మాకు వాళ్ళకి విల్లింగ్ అయితే ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే. సో అండ్ ఇంకొక బిజినెస్ కూడా ఉంటుందంటే అంటే ఎక్స్పోర్ట్ చేయటము. సో దాన్ని కూడా చాలా మంది సెలెక్ట్ చేసుకుంటారు, చెయ్యాలని ఉంటుంది వాళ్ళ ప్రోడక్ట్స్ ని వేరే కంట్రీస్ కి ఎట్లా. సో అలాంటి వాళ్ళకి ఏమేమి అవసరం ఉంటాయండి? ఎక్స్పోర్ట్ వాళ్ళకి మేడం గవర్నమెంట్ బాగా సబ్సిడీస్ ఉంటాయి. ఎందుకంటే మేడం అగ్రికల్చర్ రిలేటెడ్ కానివ్వండి, మన డైరీ ప్రొడక్ట్స్ కానివ్వండి, ఫార్మా రిలేటెడ్ ప్రొడక్ట్స్ కానివ్వండి, సబ్సిడీస్ భయంకరంగా ఇస్తుంది. ఎంకరేజ్ చేయాలి, ఎక్స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి. అంటే మన ప్రొడక్ట్స్ని వేరే కంట్రీస్లో యూజ్ చేయాలి అంటే వాళ్ళకి సబ్సిడీస్తో పాటు ఎంకరేజ్మెంట్ ఉండాలి. సో అవన్నీ కూడా మీకు ఎలా లైసెన్స్ తీసుకోవాలి, మన ప్రోడక్ట్ని ఎట్లా డెలివరీ ఇవ్వాలి, దాని తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది, ప్యాకేజింగ్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ కూడా మేము వాళ్ళకి అవసరమైతే ఒక ట్రైనింగ్ కండక్ట్ చేస్తాము. లైసెన్స్ ఇప్పించడమే కాదు మేడం, ఆ ప్రోడక్ట్ బేస్డ్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఎవ్రీథింగ్ వాళ్ళకి మేము ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే ఇది తెలియకుండా ఇప్పుడు సపోజ్ ఉల్లిగడ్డలు ఎక్స్పోర్ట్ చేశారండి, అది ఒక 1 వీక్ లోపల వెళ్ళిపోవాలి షిప్మెంట్. 1 వీక్ లోపల వెళ్ళలేదు అనుకోండి, కంటైనర్ కూడా ఇంపార్టెంట్. ఏసీ కంటైనర్లో పెట్టకుండా నార్మల్ కంటైనర్లో పెట్టి ఒక 15 రోజులు 45 రోజులు కనుక అక్కడికి రీచ్ అయింది అనుకోండి, ఈ లోపల ఉన్న ప్రోడక్ట్ మొత్తం కూడా బూజు పట్టిపోయి పాడైపోతుంది. సో ఇక్కడ ఏంటంటే డెలివరీ ఇచ్చే టైం కానీ, ప్యాకేజింగ్, వెళ్ళిపోయే కంటైనర్తో సహా మనం అన్నీ కూడా పర్టికులర్గా అన్ని నాలెడ్జ్ ఉన్న వాళ్ళే చేస్తారు. ఇప్పుడు మనం బాగా ఉన్న ఉల్లిగడ్డలు తీసుకెళ్ళి మామూలు కంటైనర్లో పెట్టి పంపిస్తే 10 రోజులు కూడా చెడిపోతాయి. అక్కడ వెళ్ళిన తర్వాత ప్రోడక్ట్ బాగాలేదు అనుకోండి, వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఈ మన ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే అప్కమింగ్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కూడా మనం గైడ్ చేస్తాం మేడం. సో అది మేము చేసే సర్వీస్ అనమాట. దానివల్ల మాకేంటంటే కొత్త వాళ్ళని మనం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇండస్ట్రీస్ కానీ కంపెనీస్ కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి మనం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఓకే. సో ఈ మధ్య కాలంలో మనం యూత్ చూసుకుంటే చాలా మంది వాళ్ళ బిజినెస్ వైపే మొగ్గు చూపుతున్నారు, కానీ నిజంగానే ఆ లోన్ ఎలా తీసుకోవాలి అస్సలు ఏమీ లేవు, కానీ బిజినెస్ చెయ్యాలని ఉంది. ఎట్లా మరి అలాంటి వాళ్ళకి ఏం అడ్వైస్ చేస్తారు? క్రౌడ్ ఫండింగ్ చేయించుకోవచ్చు మేడం. మనకు కొంతమంది మీ ఐడియా నచ్చింది అనుకోండి, వాళ్ళు ఫండింగ్ చేస్తారు. ఓకే. సో సపోజ్ మీ దగ్గర ఒక యాప్ డెవలప్ చేసే ఐడియా ఉంది, అది మీ దగ్గర డబ్బు లేదు. సో అప్పుడు ఏంటంటే మనం కొంతమంది ఇన్వెస్టర్స్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఆ ఇన్వెస్టర్స్కి మీ ఐడియా నచ్చితే వాళ్ళు మీరు కలిసి ఒక MOU చేసుకొని వాళ్ళు ఇన్వెస్టర్గా మీకు సపోర్ట్ చేస్తారు. సో దాని ద్వారా మీరు బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు. సో వన్స్ డెవలప్ అయిన తర్వాత బ్యాంక్స్ కానీ మిగతా అన్ని కూడా లోన్స్ ఇస్తాయి. మనం ఒకసారి స్టార్ట్అప్ చేసుకొని కొంత నేము ఫేము బిజినెస్ టర్న్ ఓవర్ జరిగిందంటే ఆటోమేటిక్గా లోన్స్ వచ్చేస్తాయి. సో ఇంకా నువ్వు ఎక్స్పెండ్ చేసుకోవచ్చు అట్లా మేడం. సో అంటే లేడీస్కి సంబంధించి నార్మల్గానే గవర్నమెంట్ చాలా పథకాలు ఇస్తుంది కదా, సో అవన్నీ కూడా చాలా మందికి తెలియదు అసలు ఎట్లా యూజ్ చేసుకోవాలి, వాటి ద్వారా బిజినెస్ ఎట్లా చేయాలని. సో నిజంగానే సపరేట్గా ఉంటుందండి లేడీస్కి వాళ్ళకి ఇచ్చే డిస్కౌంట్ కానీ అదంతా? లేడీస్కి సపరేట్ కాదు మేడం, లేడీస్కి అసలు మీరు 50% సబ్సిడీస్, మిషనరీ కానివ్వండి, ప్రతి దగ్గర కూడా వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. అలాగే SC/ST వాళ్ళకి కానివ్వండి, BC వాళ్ళకి కానివ్వండి, ప్రతి ఒక్కరు మేడం OC అయినప్పటికీ కూడా మినిమం 25% అనేది వాళ్ళు మనకు సబ్సిడీస్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇండస్ట్రియలిస్టులు పెరగాలి. మనకి ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అదే, బట్ కాకపోతే అనుకున్నంత రీచ్ అవ్వలేదు. మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిందే, ఎక్కువ మంది చిన్న ఇండస్ట్రీస్ని ఎక్స్పోర్ట్స్ని పెంచాలనే ఉద్దేశంతో పెట్టారు. బట్ మనకున్నటువంటి ఎన్విరాన్మెంట్లో మన వాళ్ళు అంత రీచ్ అవ్వలేకపోయారు. అందుకనే మేడం మేమేం చేస్తామంటే ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ దగ్గర ఇనీషియల్గా స్టార్ట్ చేసే కంపెనీ అమౌంట్ లేకపోయినా సరే వాళ్ళకి క్రౌడ్ ఫండింగ్ ఎట్లా చేసుకోవాలి, ఇన్వెస్టర్స్ని ఎట్లా ఇన్వైట్ చేసుకోవాలి, వాళ్ళ ఐడియాని ఎట్లా అంటే మనకి ఎట్లా ఎక్స్పాండ్ చేసుకోవాలి, ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎట్లా సబ్మిట్ చేసుకోవాలి, అవన్నీ కూడా మనము గైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో అంటే మీకు ఎప్పటి నుంచి వచ్చింది ఇట్లాంటి ఐడియా, లైక్ అండ్ మీరు చేసిన దాంట్లో ఏమన్నా ఒక సక్సెస్ స్టోరీ చెప్పగలరా? చాలా మంది ఉన్నాయి మేడం. ఇప్పుడు మేము సోలార్ అని నెల్లూరులో ఇచ్చాము. వాళ్ళు ఒక 10 ఎకరాల్లో సోలార్ ప్లాంట్ స్టార్ట్ చేశారు.
వాళ్ళ దగ్గర స్టార్టింగ్లో ₹1 కూడా డబ్బు లేదు. వాళ్ళ దగ్గర ఓన్లీ ల్యాండ్ మాత్రమే ఉంది. అది కూడా చాలా తక్కువ రేట్ ఉంది, ఇది గవర్నమెంట్ వాల్యూ. బట్ మనం అదేం చేసామంటే కమర్షియల్కి కన్వర్ట్ చేపిచ్చేసి దానికి కావాల్సిన పర్మిషన్స్ లైసెన్స్ తీసుకొని ఫస్ట్ ఒక క్రౌడ్ ఫండర్ని అటాచ్ చేసి స్టార్ట్ చేసిన ఇమ్మీడియట్గా లోన్స్ అనేది రావడం జరిగింది, సబ్సిడీస్ వచ్చినాయి. ఇవాళ దగ్గర వాళ్ళు 50 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నారు మేడం. ఇక్కడ ఏంటంటే మేడం మనకు కొంత ఐడియా ఉంటే ఇప్పుడు సపోజ్ ఒక కోళ్ళ ఫారం స్టార్ట్ చేస్తాడు, చిన్నదే, కానీ అది పెద్దగా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు అతని దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, ల్యాండ్ సోర్స్ ఉండాలి, లేదా ఇన్వెస్టర్స్ ఉండాలి, ప్రైవేట్ ఫైనాన్స్ అన్న దొరకాలి, లేదా బ్యాంక్ ఫైనాన్స్ అన్న దొరకాలి. సో ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళని డెవలప్ చేసుకునే విధంగా మనం ప్లాన్ చేస్తాం మేడం. ఇక్కడ మనం ఏంటంటే కంప్లీట్ గైడ్, వాళ్ళు ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే లైసెన్స్లు, పర్మిషన్స్, లోన్స్, సబ్సిడీస్, ఎక్స్పోర్ట్ లైసెన్స్లు, మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే కావాల్సిన ఫార్మాలిటీసు, ప్యాకింగ్, ఎట్లయితే మనం ట్రాన్స్పోర్టేషను, లాజిస్టిక్స్, ఎవ్రీథింగ్ వాళ్ళకి మనం గైడ్ చేయడమే కాకుండా వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కూడా మనం డిస్క్రిప్షన్లో స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తున్నాం, వాళ్ళు కాంటాక్ట్ చేస్తే మన ఆఫీస్ ఎస్ఆర్ నగర్లో ఉంటుంది మేడం. మేము బీ స్కూల్ అనే దాని మీద నుంచి మేము ఇదంతా ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ మందిని ఎంకరేజ్ చేయాలి, దానివల్ల చాలామందికి ఉపాధి దొరుకుతుంది. గవర్నమెంట్ స్కీమ్స్ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు మేడం, గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కొంతమంది ఏంటంటే బిజినెస్ ఎప్పుడు కూడా సబ్సిడీస్ కోసం పెట్టకూడదు మేడం. ఇక్కడ మన వాళ్ళు వచ్చేవాళ్ళు ఏంటంటే లోన్స్ గురించి, సబ్సిడీస్ గురించి పెడతారు. అది ఒక పార్ట్ అయి ఉండాలి. మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే అది మనకు హెల్ప్ఫుల్ అవ్వాలి తప్ప దాని గురించి బిజినెస్ పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. నిజంగానే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు శ్రీనివాస్ రెడ్డి గారు. థ్యాంక్ యూ.